పౌలు గారు తన చివరి పత్రికను తన మరణానికి ముందు వ్రాసి తుకికు అనబడే వ్యక్తి ద్వారా తిమోతి గారికి పంపిస్తారు. నేరం చేశాడు అని రుజువు చేయడానికి సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా రోమా ప్రభుత్వం పౌలు గారిని మొదటి చెర నుండి విడుదల చేస్తుంది. ఆయన విడుదలైన తర్వాత సువార్త ప్రకటన చేసుకుంటూ కొన్ని ప్రాంతాలకు వెళ్తాడు చాలా కాలం పాటు. అలా వెళుతున్న క్రమంలో త్రోయ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ క్రిస్పు అనబడే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు మరలా సడన్గా రోమా ప్రభుత్వం నుండి పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ రెండవసారి జైల్లో వేస్తారు. దాన్నే రెండవ చెర అని పిలుస్తారు. వాస్తవానికి ఈ రెండవ చెరలో వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నీరో చక్రవర్తి. ఆయన రోమా చక్రవర్తిగా ఉంటున్న టైంలో క్రైస్తవుల్ని చాలా హింసకు గురి చేస్తాడు. ఆ సమయంలో ప్రాముఖ్యమైన క్రైస్తవులు ఎవరు అని ఆయన ఎంక్వైరీ చేసినప్పుడు పౌలు గారే కనపడతారు. అందువల్ల రోమీలకు క్రైస్తవులపై ద్వేషభావం నింపి చాలా చిత్రహింసలకు క్రైస్తవులను గురి చేసి పౌలు గారిని కూడా మళ్ళీ రెండవసారి జైల్లో వేస్తారు. అయితే మొదటి చెరకు రెండవ చెరకు చాలా తేడా ఉంది. మొదటి చెరలో పౌలు గారు ఒక అద్దె ఇంట్లో కాపురం ఉండి తన దగ్గరికి వచ్చి వెళ్తున్న వారితో చక్కగా మాట్లాడడానికి రోమా గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. అపోస్తలుల కార్యాల గ్రంథము 28వ అధ్యాయము 30-31 వచనాలు చదివితే అక్కడ మనకు అర్థం అవుతుంది. అయితే ఈ రెండవ చెరలో అలా కాదు. ఆయన తీసుకువెళ్ళి చాలా లోతైన చాలా గుహలాంటి ఒక చీకటి జైల్లో ఆయన పడేస్తారు. ఇక ఆయనకు అర్థమైపోతుంది పరిస్థితి. నేను ఇక ఇక్కడే చచ్చిపోతాను, ఉన్నన్ని రోజులు ఇక్కడే బ్రతుకుతాను, తర్వాత ఇక్కడే చచ్చిపోతాను అని ఆయన అర్థం చేసుకొని తన మనసులో ఎంతోమంది వ్యక్తులని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అలా జ్ఞాపకం చేసుకుంటూ ఒక వ్యక్తి సడన్గా తన మనసులోకి వస్తాడు. ఆ వ్యక్తి తిమోతి. అలాగా అతను తన చివరి మాటలన్నీ పంచుకోవాలనుకొని వ్రాసినటువంటి పత్రికే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో అదేవిధంగా రెండవ పత్రికలో తిమోతి గారిని పౌలు గారు నా నిజమైన కుమారుడని, నా ప్రియ కుమారుడని సంబోధించడం ద్వారా తిమోతి గారిని ఆయన ఎంత ప్రేమిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి చెరలో ఉన్నప్పుడు ఆయనకు నమ్మకం ఉంది, నేను మళ్ళీ బయటకు వచ్చి సువార్త ప్రకటించగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది పౌలు గారికి. అందువల్లనే తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను అని తిమోతి గారికి చెప్తాడు. అయితే రెండవ చెరలో ఇంకా ఆ నమ్మకం పోయింది. నేను ఇక్కడే ఉండి చచ్చిపోతాను అనే విషయం అర్థమయ్యి ఆయన 4వ అధ్యాయంలో మాట్లాడుతూ నేను పానార్పణముగా పోయబడుచున్నాను అనే మాట ఉపయోగించడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తిమోతి గారిని పౌలు గారు చూడాలని ఎంతో ఆశపడ్డాడు. అందువల్లే నేను నిన్ను చూడాలని ఆపేక్షిస్తున్నాను, నువ్వు ఎక్కడున్నా సరే నా దగ్గరికి త్వరగా రావడానికి ప్రయత్నం చెయ్యి, శీతాకాలం రాకమునిపే నా దగ్గర రావడానికి ప్రయత్నం చెయ్యి అనే మాటలను తిమోతికి రాసిన రెండవ పత్రికలో మనం చూడవచ్చు. పౌలు గారు రెండవసారి జైల్లోకి వెళ్ళిన తర్వాత తిమోతి గారిని ఎందుకు గుర్తుపెట్టుకున్నారో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదివినప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అంతియొక్కయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి అనే మాట అక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడతారు. అంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం మనం అక్కడ చదివినప్పుడు చాలామంది సువార్తకి వ్యతిరేకంగా లేచి పౌలు గారి మీద రాళ్ళు రువ్వి అతను చచ్చిపోయాడని భావించి తీసుకువెళ్ళి అతన్ని ఊరి చివర పడేస్తారు. ఆ సంఘటన చూసిన వారిలో తిమోతి గారు కూడా అక్కడ ఉన్నారు. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నాతో కలిసి నువ్వు సువార్త ప్రకటించావు అనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటూ వ్రాసారు ఈ మాట. అంటే పౌలు గారికి కష్టాల్లో ఉన్నప్పుడు తిమోతి గారు పౌలు గారిని వెంబడించారు. తిమోతి గారితో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తూ అదే 3వ అధ్యాయము 12వ వచనంలో మాట్లాడుతూ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతురు అనే మాట ఉపయోగించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం వల్ల, ఆయన సువార్త ప్రకటించడం వల్ల ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు పౌలు గారు
ఫేస్ చేసి చెబుతున్నటువంటి మాటగా మనం గుర్తించాలి. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులకు ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. సద్భక్తితో ఎవరైతే బతకాలని అనుకుంటారో వాళ్ళకి హింస అనేది కలుగుతుంది. నాకు ఎలాగైతే కలిగిందో నీకు కూడా కలుగుతుంది అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయంలో ఉన్నప్పుడు శిష్యుల మనసులను దృఢపరుస్తారంట. ఏమని? విశ్వాసమందు నిలకడగా ఉండాలని. అంటే నాకున్న పరిస్థితిని బట్టి మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనం అనేక శ్రమలను అనుభవించి పరలోకంలోకి వెళ్ళాలి. శిష్యుల మనసులను దృఢపరిచి మాట్లాడతారు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా ఎంకరేజ్ చేస్తూ దేవుని కొరకు ఇంకా మనం నడవాలి, దేవుని కొరకు నాలో ఇంకా ఆశ ఉంది, దేవుడి కొరకు ఇంకా భారం ఉంది అనే విషయాలన్నీ కూడా పౌలు గారు తిమోతి గారిలో ఎక్కిస్తున్నారన్నమాట. అంటే ఆయన ఎట్లాంటి పరిస్థితిలో ఉన్న దేవుడి కొరకు నడవాలనే ఒక గొప్ప ఉజ్జీవాన్ని మనం గుర్తించవచ్చు. మన జీవితంలో కూడా అట్లాంటి కష్టాలు, శ్రమలు, బాధలు మనకు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు కాదు, కానీ మన భక్తి జీవితాన్ని నిర్ణయించేది మన హృదయంలో దేవుని పట్ల ఆశ, కోరిక, తపన. దేవుడి కొరకు నేను చనిపోయినా పర్వాలేదు కానీ దేవుడు సువార్త ప్రకటించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న నా బ్రతుకు అంధకారం అయిపోయినా పర్లేదు, నా జీవితం, నా మరణం ఇంకొకరికి వెలుగు ఇవ్వాలి అనేటువంటి ఒక బలమైన నిర్ణయం కలిగి జీవించినప్పుడు దేవుడు మన ద్వారా అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తాడు. తన రాజ్య వ్యాప్తిలో మనలందరినీ బలంగా వాడుకుంటాడు. అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.